నేటి రాశి ఫలాలు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఈరోజు వృషభ రాశి వారికి ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది ఈరోజు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు. అలాగే మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి, ఉద్యోగం ఈరోజు లభించవచ్చు. అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానీ ధనాన్ని కానీ తిరిగి పొందగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి లాభాల బాటలో పయనిస్తాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచిగా కూడా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది ప్రతి చోట. అలాగే వృషభ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. నూతన వాహనాలను మరియు నూతన స్థలాలను కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలను నిలుపుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి విస్తరిస్తాయి. ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కవచ్చు. ఇక వైద్య రంగం వారికి చేసిన సేవలకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థుల యొక్క అంచనాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఉత్సాహపూరితమైన వాతావరణం అనేది ఈరోజు ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.